ఇటీవల కన్నడ బేస్డ్గా ఒక సినిమా దేశం మొత్తాన్ని అట్రాక్ట్ చేసింది. అదే కాంతార సినిమా. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన మత సాంప్రదాయాన్ని ప్రొజెక్ట్ చేశారు. అదే భూతకోల అన్నమాట. ఇది జానపద కళారూపం తెలియజేస్తూ ఉంటుంది. భూతకోల అనేది ఒక ఆచారం. భూతకోల బాగా న్యూస్లోకి వచ్చింది లాస్ట్ 2 డేస్గా. దానికి ప్రధానమైన కారణం కర్ణాటక ప్రభుత్వం ఎవరైతే స్థానిక దేవతల ముందు డ్యాన్స్ చేస్తూ రకరకాల జానపద నృత్యాలు కానీ ఆర్ట్ ఫామ్స్ కానీ చేస్తుంటారో వాళ్ళకి నెల 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వటాన్ని నిర్ణయించుకుందనమాట. ఇది ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ని కాపాడటం, దాంతోపాటు వాళ్ళకు కూడా ఒక ఆల్టర్నేటివ్ రిసోర్స్ చూపించడం ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. కర్ణాటక మలెనాడు అనే ప్రాంతంలో, కేరళలో కాసరగోడు జిల్లాలో, అంటే తుళు భాష మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కువ ఉన్న ప్రాచుర్యం ఉన్న డాన్స్ అన్నమాట ఇది భూతకోల. ఒక సాంప్రదాయం అనేది భూతకోల. భూత అంటే స్పిరిట్, ఆత్మలు అని అర్థం. పూర్వీకుల ఆత్మలు మనకి ఆవాహం వస్తాయి అంటాం కదా, అలా. కోల అంటే పర్ఫార్మెన్స్ అని అర్థం అనమాట. భూతకోల అనేది ఒక యాన్యువల్ రిచువల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు స్థానిక దేవతల ముందు డాన్స్ చేస్తూ లోకల్ స్పిరిట్స్ని, లోకల్ డైటీస్ని ఛానలైజ్ చేసుకుంటూ వాటిని ఆత్మలు వెళ్ళలోకి వస్తే ఆ రిచువల్ స్పెషలిస్టులు చాలా వాటికి సమాధానం చెప్తారు. స్థానిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, గ్రామాల్లో ఉన్న ఇష్యూస్ కానీ ఆ ఆత్మలు వచ్చినప్పుడు ఆ వ్యక్తిలోకి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు వచ్చి మాకు ఈ సమస్య అని చెప్పినప్పుడు ఆత్మలు సమాధానం చెప్తాయి. మనకి ఇక్కడ కూడా మనం చూస్తుంటాం, తెలంగాణలో కూడా కొన్ని సందర్భాల్లో ఆత్మ వచ్చేసి ఆత్మ మాట్లాడుతుంటే ఒక మనిషిలోకి డాన్స్ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి అనమాట భూతకోల అనమాట. జనరల్గా ఈ భూతకోల డాన్స్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు వేస్తారు. కర్ణాటకలో నాలికే, పాంబడ, పారవ ఇలా ఎస్సీ కమ్యూనిటీస్ వేస్తారనమాట. ఈ ప్రాంతంలో తుళునాడు ఎక్కువగా ఈ డాన్స్ ప్రాబల్యంలో ఉన్న ప్రాంతం తుళునాడు, అంటే తుళువాసు ఉండే ప్రాంతం అనమాట. కోల అంటే ఒక ఆత్మని ఆహ్వానించటం, నెమ అంటే అనేక ఆత్మల్ని ఆహ్వానించటం అనమాట. అయితే ఈ మొత్తం ఈ ఆర్ట్ ఫామ్లో 4 రకాల అంశాలు ఉంటాయి. ఒకటి కాస్ట్యూమ్స్, అంటే వాళ్ళు వేసుకునే ఆహార్యం. రెండోది రిసైటల్ ఆఫ్ వర్సెస్, మంత్రాలు ఉచ్చరించటం. మూడోది డాన్స్, అంటే నృత్యం అనమాట, డాన్స్ చేయటం, నృత్యం చేయటం. 4వది మ్యూజిక్, జానపద సంగీతం. మనం విన్నాం కర్ణాటకలో చాలా పాపులర్ ఫోక్ ఆర్ట్ ఫామ్ యక్షగానం. అలానే కేరళలో తెయ్యం. ఈ యక్షగానానికి, కేరళలో తెయ్యానికి స్ఫూర్తి భూతకోల అని అంటుంటారనమాట. అయితే ఓవరాల్గా భూతకోల అనేది కాంతార మూవీ నుంచి చాలా పాపులర్ అయింది. అక్కడ ఇప్పటికీ పాపులర్, కానీ కాంతార మూవీ నుంచి పాపులర్ అయింది. చాలాసార్లు మనం గ్రామ దేవతలు మనిషి ఒంట్లోకి రావటం, సమాధానం చెప్పడం చూస్తూ ఉంటాం చాలా గ్రామాల్లో జాతరప్పుడు, పండగలప్పుడు. సో అటువంటిది ఇది భూతకోల అనమాట. కానీ ఇప్పుడు దీనికి ప్రాచుర్యం చాలా ఎక్కువ వచ్చింది. సింపుల్గా భూతకోల అంటే ఒక మత సాంప్రదాయం అని చెప్పొచ్చు.